ఇదే కావాలి కదా, అవునా కదా? మేము అలా ఉన్నామే కదా, అలాగే ఉంటున్నాం, అలాగే ఉంటున్నాం. మన ప్రయారిటీస్ వేరే. ఈ ప్రపంచంలో అన్ని సుఖాలు, అన్ని ఆనందాలు, అన్ని సంతోషాలు, అన్ని స్వేచ్ఛలు, మన ప్రాముఖ్యతలు ఇవన్నీ ఇచ్చినా ఆయన తప్ప. కానీ ఆయన చిన్నలు కావాలి, ఆయన వెలుగు కావాలి, ఆయన ఇచ్చే శాంతి కావాలి, ఆయన ఇచ్చే సంతోషం కావాలి, నీకు అన్ని కావాలి ఆయన కదా. అది ఎంతవరకు న్యాయం చెప్పండి. నేను పరిచయంలో అప్పుడు కావాలి పనిచేస్తేనే కూలి, లేకపోతే ఆయన దగ్గర కాకుండా ఆయన ప్రార్థించకుండా ఆయన ప్రాముఖ్యత ఆయన విలువకుండా దేవుడు కావాలి, దేవుడు దగ్గర కావాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు ఆయనలో ఉండాలి, దేవుడు నా కుటుంబంలో ఉండాలి, నా సంఘంలో ఉండాలి, నాకు రాబోయే ఉండాలనుకుంటాను. అప్పుడు ఉంటే అప్పుడు ఉంటాను. కానీ ఆ ఉండకపోతే కనుక నా రెండో భాగం ఉంటుంది, మహాశక్తి నేను వస్తాను, తీర్పరిగా వస్తాను. ఎలా ఉంటా? తీర్పరిగా వస్తాను. రెండో అది వినియోగించుకుంటే అది వినియోగించుకోవడానికి బాగా ఉంటుంది. లేకపోతే ఆయన తీసుకున్నారో ఆయన తీసుకున్నారో అందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలి. వాళ్ళు అనుమతిగా వారిని చూపించినప్పుడు ఆయన కలిగారు, అనుకున్నారు, ఆయన ఆరాధించారు, ఆయన దేవుడు కృప ప్రత్యక్షమైన నేను స్వార్థంగానే ఉంటా, నేను సూర్య కలిగే ఉంటా, నేను నాకు వచ్చినట్టుగానే నా స్వేచ్ఛను వినియోగించుకుంటున్నాను ఉంటా. కళ్ళగా ఆయన కావాలి. ఆహ్వానించగా ఉంటే ఆయన నీలో చూపిస్తారు, నీ కుటుంబంలో చూపిస్తారు, నీ గ్రామంలో చూపిస్తారు, నీ సంఘంలో చూపిస్తారు. నీకు ఆ చిరునవ్వులు, ఆ పోషణలు, ఆ యొక్క వెలుగులు సమృద్ధిగా నీకు ఇస్తారు. అవి పొందుకోవడానికి నువ్వు సిద్ధమా? ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి పొందుకోవడానికి మన సిద్ధమా? ఆత్మపరిశీలన చేసుకుంటూ ఆ పోషణలను ఆలయిస్తుంది మన కుటుంబాలను కలిగి జీవించే ఆ కృపని, మన జీవితాలను కలిగి జీవించే ఆ అదృష్టాన్ని మనందరికీ దయచేయమని ఆ చిన్నారి కాలేజీ మనందరూ కూడా ప్రార్థిద్దాం. ఆ చిన్నారి కాలేజీ మేమందరినీ దీవించి కాపాడడం కాక అందరూ నిలబడి విశ్వాసం ప్రకటిద్దాం. సమాధి